ఎన్టీ రామారావు గారు దిగికేగి అప్పుడే 28 సంవత్సరాలు గడిచిపోయింది. ఆ మహానుభావుడు లేకపోయినా ఆయన జ్ఞాపకాలు పదిలంగా అందరి గుండెల్లో ఉన్నాయి. తెలుగు జాతి ఖ్యాతిని వినుమడింపు చేసి ప్రపంచానికి తెలుగువారు ఒకరు ఉన్నారు, తెలుగు భాష ఒకటి ఉందని గుర్తింపు చేసిన మహానుభావుడు ఒక కళాకారుడిగా అత్యున్నత స్థానానికి ఎదగడమే కాకుండా విలువలతో కూడుకున్న రాజకీయాలు చేసి రాష్ట్రాన్ని ఒక మలుపు తిప్పిన మహా వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. నాలాంటి ఎందరో యువతీ యువకులకు అవకాశాలు కల్పించారు. సమాజంలో బడుగు బలహీన వర్గాల వారికి పెద్దపీట వేశారు. దళితులను హక్కును చేర్చుకున్న మహా వ్యక్తి, భాషకి సంస్కృతికి పట్టం కట్టిన మహా వ్యక్తి. అలాంటి మహానుభావుని అందరూ స్మరించుకుంటూ ఉన్నాం. ఇవాళ ఆయన లేని లోటు ఎంత తీవ్రంగా ఉందో అందరూ గమనిస్తూ ఉన్నారు. ఇవాళ భాషకు పట్టిన గ్రహణాన్ని వదిలించుకోవాలని, తెలుగు జాతికి పట్టిన గ్రహణాన్ని వదిలించుకోవాలని అందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఒకటే కోరుతున్నాం, నీతివంతమైన పరిపాలన రావాలన్నా, అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగాలన్నా, ప్రపంచంలో తెలుగువారి ఖ్యాతి వినియోగించాలన్నా తెలుగుదేశం, రామారావు గారు ప్రారంభించిన తెలుగుదేశం మళ్ళా అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది. తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక, తెలుగు వారికి ఒక గౌరవం తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తిత్వం, సంక్షేమ పథకాలని బడుగు బలహీన వర్గాలకి వాళ్ళని రాజకీయంగా వాళ్ళ అభివృద్ధిలో ఆయన ముద్ర స్పష్టంగా ఉన్నట్టు చేసిన ఒక మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన సంక్షేమ పథకాలు జనాలకి, బడుగు బలహీనులకి అందాలని ఎంతో తపన పడ్డాడు. ఈ రాష్ట్ర సంక్షేమం కోసం ఎంతో చేశాడు. ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో. అటువంటి మహోన్నత వ్యక్తిని తెలుగు జాతి ఈ రోజున స్మరించుకుంటూ, ఆయన లాంటి వ్యక్తి ఈరోజు రాజకీయాల్లో లేకపోవడం వల్ల రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తున్నాము. మన ఆంధ్ర జాతి ఎంత ఇబ్బందులు పడుతుందో గమనిస్తున్నాం మనం. రామారావు గారు లాంటి మళ్ళీ వ్యక్తి రాలేడు, కానీ రాజకీయాల్లో మార్పు రావాలని ఆ మహనీయుడి వర్ధంతి సందర్భంగా కోరుకుంటూ, నందమూరి తారక రామారావు గారు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుగు భాషకు ఒక ప్రాచుర్యం తీసుకొచ్చి తెలుగు పౌరుషాన్ని ప్రపంచానికి అందరికీ చాటి చెప్పిన గొప్ప వ్యక్తి. మన చలనచిత్రాల్లో ఎన్నో పాత్రలు, విభిన్నమైన పాత్రలు పోషించి అందరికీ కూడా ప్రీతిపాత్రుడు. ఒక రాజకీయ పరంగా కాకుండా మొత్తం సేవాపరంగానే తెలుగుదేశం పార్టీని తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తి. ఆయన సంస్మరణార్థం ఈవేళ ఆయన 28వ వర్ధంతి. ఈ వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులర్పించడం కోసం కేవలం ఏదో మామూలుగా ఏదో చీరలు అవి పంచిపెట్టడం కాకుండా ఒక ప్రత్యేకించి వైద్య శిబిరాన్ని నిర్వహించాలని చెప్పే ఉద్దేశంతో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరానికి ఎన్టీఆర్ ట్రస్ట్, అదేవిధంగా స్పందన ట్రస్ట్, అదేవిధంగా జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ వాళ్ళ సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. దీంట్లో ఈ వైద్య శిబిరంలో అన్ని రకాలైన వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తారు, ఇంక్లూడింగ్ క్యాన్సర్, డెంటల్, ఇవన్నీ కూడా నిర్వహించి అవసరమైన వాళ్ళకి ఇక్కడ మెడిసిన్స్, అవసరమైతే మెడిసిన్స్ ఇక్కడ ఇవ్వడం, ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయడం, ఇంకా మరింత అవసరమైన వాళ్ళకి జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ హాస్పిటల్కి వాళ్ళని రెఫర్ చేసి ప్రత్యేకమైన కార్డులు ఇచ్చి వాళ్ళు అక్కడ ఫ్రీగా వైద్యం చేస్తారు అక్కడ హాస్పిటల్లోని. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క వర్ధంతి కార్యక్రమాలు రాజమహేంద్రవరంలోని చాలా ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. తెలుగువాడి యొక్క ఆత్మగౌరవం కోసం పోరాడిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు. ఈ రోజున తెలుగువాడి యొక్క ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీ ఒక అవసరం ప్రస్తుత పరిస్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్కి అనివార్యం. ఈ రోజున సామాజిక న్యాయం అని, బడుగు బలహీన వర్గాల కోసం ఉన్న పార్టీ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తూ ఉంది. ఆనాడు ఢిల్లీలోని తెలుగువాడిని చూసి హేళన చేసిన పరిస్థితులు చూసి పోరాడిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు. ఈరోజు మరలా ఢిల్లీ పెద్దలు, ఢిల్లీ వారందరూ మనల్ని చూసి అవహేళనగా చూసే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదని హేళన చేస్తూ ఉన్నారు.